420 హామీలలో వ్యవసాయ రంగం గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేసే ప్రసక్తి ఉందా? మరి ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఆయన చెప్పిన గ్యారంటీకి పొంతన లేకుండా పోతున్నా, ఆయన రైతుల గురించి మాట్లాడలేకుండా ఇలా వీధిగా తిరుగుతానో కూడా పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. నిజానికి ఏం జరుగుతూ ఉంది? ఈ యొక్క వ్యవసాయ రంగం పైన రేవంత్ రెడ్డి గారు ఏం రివ్యూ పెట్టిండు? దీని గురించి మీకు వివరణ చేయడానికైతే ఈరోజు పార్ట్ 2వ వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ముచ్చట చూసుకుంటే వ్యవసాయ రంగం ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇది రేవంత్ రెడ్డి గారు 420 హామీలలో చూపెట్టిన వ్యవసాయ రంగంలో ఎపిసోడ్ 2. ఇక ముచ్చట చూసుకుందాం. ఏం చెప్పిండు ఒకసారి టకటగా చదువుతా వినడానికి ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ₹2 లక్షల రుణమాఫీ ప్రజలకు ఎవరికైనా అయిందా? ఎంత రూపాయలు ఏమది రుణమాఫీ రైతులకు? రుణమాఫీ పరంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఎంత? ₹2 లక్షల. మీరు చూసుకోవచ్చు. ₹2 లక్షల రుణమాఫీ అయ్యిందా లేదా అని నేను మీకు ప్రశ్నిస్తా ఉన్నాను. నిజంగానే ఈ రుణమాఫీ అనేది ఎన్ని రోజుల్లో 100 డేస్ కనెక్ట్ చేస్తా ఉన్నాడు. 100 డేస్లో మాత్రమే. ఆ తర్వాత సంక్రాంతికి మనకు గుర్తుందో లేదో, సంక్రాంతికి కూడా సార్ మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా ఆగస్టు, గుర్తుపెట్టుకోవాలి, ఆగస్టు సార్ గారు 15 వరకు రుణమాఫీ కంప్లీట్ చేస్తా అని చెప్పి దేవుళ్ళ మీద ఓట్లేసిన తరుణం మనం చూసిందే. ఇప్పటిదాకా కూడా రుణమాఫీ కాకుండా చాలా మంది మరణించారు. మీరు మరణించాల్సిన అవసరం లేదు, చేయనోడే మరణించాలా? ఆ పాపన ఆయన పోతాడు. ఇంకోటి, ₹3 లక్షల వరకు వడ్డీ లేని పంటలు ఎవరికి వర్తించింది? రూపాయలు వడ్డీ అంటే పంట రుణాలు కూడా రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా జాడ లేకుండా దాన్ని రూపొందించలే. పంట రుణాలు ఎంత అంటే ₹3 లక్షల. ₹3 లక్షల తెచ్చిన అప్పునే ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి రుణమాఫీ కంప్లీట్ చేయలే. ₹3 లక్షల ఇస్తా అని చెప్పాడు. మరి ఆ ₹3 లక్షల ఎడిపోయాయి. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి? ఏమంటే ప్రజాస్వామ్యం, కేటీఆర్, కేసీఆర్, కల్వకుంట్ల ఫ్యామిలీ 10 ఏళ్ల విధ్వంసం, అది కాదు మనకు కావాల్సింది. 100 రోజులు కానీ, సంక్రాంతిలకు కానీ, ఆగస్టుకు కానీ ₹2 లక్షల రుణమాఫీ కంప్లీట్గా అయ్యిందా? ఆ తరువాత అయ్యి ఉంటే ఒకవేళ ₹3 లక్షల వడ్డీ లేని రుణాలు ఎవరికైనా వచ్చిందా? రాకపోతే మన నెంబర్కు ఫోన్ చేయండి, బ్రహ్మాండంగా విశ్లేషిద్దాం దాని గురించి. వ్యవసాయానికి 24 గంటలు నిరంతరం ఉచిత కరెంటు. ఇది నిజానికి చెప్తున్నా, 24 గంటల కరెంట్ ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయిలో రావడం లేదు మిత్రులారా. 24 కరెంట్ వస్తలేదు. నిజానికి మొత్తం తిప్పు కొట్టుకున్న 16 గంటల కరెంటు మాత్రమే వస్తుంది. ఓన్లీ 16 అవర్స్. ఆ కాలంలోనే మళ్ళీ పోతా ఉంది. రాయపూర్ ఏఐసిసి రైతు తీర్మానాల అమలు. ఈ అమలు గురించి అసలు చదువుతాంటే కొత్తగా ఉంది పట్టు. ఒకసారి చూడండి, రాయాపూర్ ఏఐసిసి రైతు తీర్మానాల అమలు. దీని గురించి ప్రస్తావన లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అవగాహన కల్పించాడు రేవంత్ రెడ్డి. ఇంకోటి, గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ విధానం తిరిగి ప్రారంభం. అగ్రికల్చర్ బడ్జెట్ అనేది రేవంత్ రెడ్డి దీని గురించి పెట్టలే. రాష్ట్ర రైతన్నల కోసం ఈ వీడియో పూర్తిగా చూడాలి. మీతో పాటు 10 మంది రైతులను కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనకు రావాల్సిన హక్కు గురించి మనం కొట్లాడే ప్రయత్నంలో ఎపిసోడ్ బై ఎపిసోడ్ చేస్తూ ఉన్నాం. దీని మీద అవగాహన తెచ్చుకోవాలి. ఇంకోటి, అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధరతోటి కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు. గతంలో ఉన్నప్పుడు మిర్చి రేట్ ఎట్లుండే, పత్తి రేట్ ఎట్లుండే? 13,000 ఎక్కింది పత్తి రేట్లు. 9, 8, 10,000 పత్తి రేట్లు ఉండే. మిర్చి రేటు 20 నుంచి 25,000 నుంచి 30 దాకా మిర్చి రేట్లు ఉండే. పసుపు రేట్లు ఉండే, వడ్ల రేట్లు ఉండే, బ్రహ్మాండమైన రేట్లు ఉంటే ఈరోజు మద్దతు ధర ఎటుపోయింది? దాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతుందా? మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళకి అందాల పోటీలు కావాలి. రైతుల యొక్క చెమటతో వాళ్ళకేం సంబంధం, కష్టంతో వాళ్ళకేం సంబంధం? మూతపడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి పసుపు బోర్డు ఏర్పాటు. ఈ పసుపు బోర్డు కోసం ఎంపీ అరవింద్ కావచ్చు, కాంగ్రెస్ పెద్దలు కావచ్చు, ఒక డ్రామా ఆడిల్లా, డ్రామాల మీద డ్రామాలు ఆడారు. ఆ పసుపు బోర్డు కమిటీ ఇప్పటిదాకా వీళ్ళకు వేయడం కూడా చేతన కావడం లేదు. వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణమే నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంటల బీమా పథకం లేదు. గత ప్రభుత్వంలో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు చూసుకోవచ్చు మిత్రులారా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1 ఎకరాకు మీరు చూడొచ్చు, 1 ఎకరాకు ₹7,500 పంట పరిహార నష్టం కింద గత ప్రభుత్వం ఇస్తే, ఈ ప్రభుత్వంలో ఎప్పటి నుంచి అంటే 2024 అప్పుడు మనకు అసెంబ్లీ ఎన్నికలు ఏర్పడి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు 2025 వరకు ఎన్నో పంటలు నాశనమయ్యి
నీళ్లు లేక వడగండ్లతోటి గాలి దుమారాలతోటి పంటలు నష్టమైన కూడా పంటకు ఇప్పటిదాకా పంట నష్టపరిహారం ఇవ్వలేని పరిస్థితి. ఇది గమనించాలి. గత ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఎందుకు దీని గురించి మాట్లాడడం లేదు, అది మనకు కావాలి. రైతు కూలీలు, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా పథకం వర్తింపు. భూమి లేని వారికి ఎంత లేడు. ఇప్పుడు రైతు కూలీలకు మీరు ఒకటి చూడొచ్చు, రైతు కూలీలకు ఎంత చెప్పాడు, సంవత్సరానికి 12,000 రూపాయలు. అదేవిధంగా కౌలు చేసే రైతులను కూడా రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే సేమ్ అదే, కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు, 15,000 రూపాయలు సాధిస్తా అని చెప్పాడు. దీని గురించి ఎవరైనా మాట్లాడుతుండా? తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు రాష్ట్రంలో, వ్యవసాయ కమిటీలే లేవు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం ఎక్కడ అనుసంధానం అయింది? అది కాదా? దాని గురించి కూడా రేవంత్ రెడ్డి అవగాహన కల్పించారు. పోడు భూముల రైతులకు, అసైన్ భూములు లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు మీరు చూసుకోవచ్చు. ఏవైతే రైతుల పోడు భూములు కానీ అసైన్ భూములు కానీ లబ్ధిదారులకు వారిని విక్రయించే యాజమాన్యాలకు పట్టాలు కలిగే విధంగా మీరు చూసుకోవచ్చు. పట్టాలు కలిగే విధంగా ఏంది మన గిరిజన ఏడు నగరం సైడ్ కావచ్చు, మీరు చూసుకోవచ్చు. ఏటూరు నగరం కావచ్చు. అదేవిధంగా కొత్తగూడలో కూడా ఎన్నో అసైన్ భూములు, పట్టా కాని భూములు, నిజానికి ఇక్కడ అన్నట్టుగానే పోడు భూములు కూడా పట్టా ఎక్కింది. అది ఎవరికి ఎక్కిందంటే రేవంత్ రెడ్డి గారికి ఖాళీగా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ పట్టా ఎక్కించుకున్నాడు భూభారి ద్వారా. భూభారి ద్వారా రేవంత్ రెడ్డి 1000 ఎకరాల పట్టాలు తన బినామీతోటి ఎక్కించుకుంటాడు. కానీ ఈరోజు రాష్ట్ర రైతులకు, రాష్ట్ర ప్రజలకు ఏవైతే పోడు భూముల రైతులు కానీ అసైన్ భూముల కానీ వచ్చి ఇప్పుడు దాకా దాని గురించి న్యాయం జరగలే. తెలంగాణ రాష్ట్ర రైతులు తమ భూములు సాగు చేసి చెట్లను మనకి భూమి ఏదైతే ఆ పోడు భూములను పట్టా చేయించడానికి రేవంత్ రెడ్డి ఏవైతే మాటలు ఇచ్చాడో అది ఇప్పటిదాకా కాలేదు. మరి అది అయ్యేంత వరకు పోరాడే ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి, ధరణి పోర్టల్ రద్దు, దాని స్థానంలో అందరూ భూములకు రక్షణ కల్పించేలా సరికొత్త రెవెన్యూ వ్యవస్థ. ఈ రెవెన్యూ ధరణి తొలగించి భూభారతి పెట్టడం, ఇది యనమల కుటుంబానికి తదితర మంత్రుల కుటుంబాలకు దౌర్జన్య భూములు కబ్జా చేయడానికి మాత్రమే ఇది వాళ్ళకి సెక్యూర్. ఇప్పటిదాకా భూములు ఎక్కని పరిస్థితి, ఈ ధరణిలో ఎక్కని భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు కూడా ఎప్పుడు ఎక్కలేని పరిస్థితి. దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన పరిస్థితి. రాష్ట్ర రైతులు దీన్ని కొంచెం యాదులు పెట్టుకోవాలి. నకిలీ విత్తనాలు, పురుగుల మందులపై ఉక్కుపాదం, కారకులపై పీడీ యాక్ట్ కేసుతో కఠిన చర్యలు, వారి ఆస్తుల జప్తు చేసి రైతులకు పరిహారం. నేను ప్రతి సంవత్సరము ఇక్కడ మా వరంగల్లో దగ్గరలో ఉన్న ఒక ఫర్టిలైజర్ షాప్ ఉందో అక్కడికి వెళ్ళి ఒడ్లను కొంటా ఉంటే అక్కడ ఒడ్ల విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలు 4 రోజులైనా మొలకలు రాలేదట, అది మొత్తం పుచ్చిపోయిందట. మరి అయినా కూడా రేవంత్ దానిపైన ఎటువంటి రెస్పాండ్ చేయలే. ఆ వీడియో కూడా తీసినాం మనం, దానిపైన రెస్పాండ్ చేయలే. ప్రజలకు కూడా దాని గురించి అవగాహన తెప్పియలే. వారిపైన పీడీ యాక్ట్ కదా బొంగులో యాక్ట్ కూడా పెట్టలే, ఏం పెట్టలే. రేవంత్ రెడ్డి కథ అట్లా ఉంది. ప్రతి ఎకరకు సాగునీరు అందేలా నిర్దిష్ట సమయంలో అసంపూర్ణ ప్రాజెక్టుల పూర్తి. ఉన్న ప్రాజెక్టు మీరు తెలుసుకోవాలి. ఉన్న ప్రాజెక్టు ఒకటి కాళేశ్వరం. మీకు తెలుసో తెలియదు, చాలా మంది కాళేశ్వరం గురించి అవగాహన ఉంటుంది, కొందరికి అవగాహన లేదు. ఈ కాళేశ్వరం ద్వారా ఎన్నో ప్రాజెక్టు మీరు చూసుకోవచ్చు. దాని మ్యాపింగ్ కూడా ప్రభుత్వం దాని గురించి పూర్తిగా ప్రస్తావించుకునే ప్రయత్నం చేద్దాం. ఇది తెలంగాణ సమాజం ఏదైతే ఉందో ఆ తెలంగాణ సమాజానికి ఏర్పడ్డది కాళేశ్వరం. ఈ కాళేశ్వరం ద్వారా రాష్ట్రం మొత్తం నీళ్లతోటి సాగులోకి వచ్చింది. ఉన్న పొలాలకు నీళ్ళు అందియాలని సర్కార్, కాంగ్రెస్ సర్కార్. దీనిపైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క రైతు పంటలు కూడా చక్కగా పండలేని పరిస్థితి. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతమంది రైతులు ఉన్నారు మిత్రులారా అంటే మీరు చూసుకోవచ్చు. మొత్తం తిప్పి కొడితే 30 లక్షల రైతన్నలు, 30 లక్షల రైతులు ఉండేటోళ్ళు. ఆ రైతులు కాస్త మిగతా రైతులు కూలీ వలస పోయి మన ముంబైకి, చాలా మంది ముంబైకి వలస పోయారు. ముంబైకి, పూణేకి, థానేకి ఈ విధంగా వలస పోయారు. కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు పుష్కలం,
కరెంటు పుష్కలం, పంట ఒకవేళ నష్టపోతే 7,500 రూపాయలు ఒక ఎకరా చొప్పున ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ బీఆర్ఎస్ హయాంలో మీరు 70 లక్షల మంది రైతన్నలు, చదువుకున్నవారు, చదువు లేని వారు, వలసపోయిన వారు అయితే 70 లక్షల మంది రైతన్నలు వారికి బ్రహ్మాండమైన సాగునీరు, తాగునీరుని బ్రహ్మాండంగా అందించిన వ్యక్తి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. అది అందలేదు. రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టపరమైన అధికారులతో రైతు కమిషన్ ఏర్పాటు. రైతు కమిషన్ పక్కన పెడితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు చనిపోయిన రైతుల జాబితా ఇప్పటి నుంచి అంటే 2024 నుంచి 2025 వరకు చనిపోయిన రైతుల సంఖ్య 502 మంది వాళ్ళు చనిపోయారు. ఎవరు? రైతులు. వీరికి 5 లక్షల రైతు భరోసా కూడా రాలా. 5 లక్షల రైతు భరోసా కూడా ఇప్పటిదాకా రాలా. అది దీన్ని వారు ఇప్పటిదాకా వారి గురించి పట్టించడం, వారి గురించి మాట్లాడకపోవడం ఈరోజు సిగ్గుచేటు నిజానికి మీకు తెలవాలి. ఇంకోటి ఏంటంటే లాభాల సాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనువుగా నూతన వ్యవసాయ విధానం, పంటల ప్రణాళిక. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ చూసుకుంటే ఈయన చెప్పినట్టు లేదు. రైతులు రాష్ట్రం విడిచిపోవాలా, రైతులు మళ్ళీ వలస పోవాలన్నట్టుగా రేవంత్ రెడ్డి తీరం మనకు అవపడతా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైన రైతులకు ఆర్థిక చేయూత, ముంపుకు గురైన గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణం. ఏదైతే ఈ కాళేశ్వరం ఏదైతే ఉందో, కాళేశ్వరంకి చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి. ఈ కాళేశ్వరం వాగు అనుకోండి, అంటే కాళేశ్వరం కృష్ణా నది కానీ గోదావరి కానీ ఒకవేళ హెవీ ఫ్లో అయితే ఇక్కడ కొన్ని ఊర్లు నివసిస్తుంటాయి కదా, ఈ సైడ్ ఊర్లు నివసిస్తున్న వాటికి హెవీ ఫ్లడ్డింగ్ అయ్యి ఇక్కడ దాకా నీళ్ళు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఫ్లడ్డింగ్ అయితే వాళ్ళకు కరకట్ట నిర్మిస్తా అని చెప్పిండు. ఇక్కడ పెద్ద కరకట్ట నిర్మిస్తా అని చెప్పిండు. మరి ఇప్పటిదాకా ఆ కరకట్ట లేని పరిస్థితి. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఇది వాళ్ళు కాళేశ్వరం మీద దుమ్మేసుకుని బతుకుతున్నారు తప్ప ఆ ప్రజలకు న్యాయం చేసుకునే పరిస్థితి లేదు. దీనిపైన సీతక్క గారు కూడా మాట్లాడుకోవడం సిగ్గుచేటు. వాళ్ళకు దిగజాడు రాజకీయాలు తప్ప నికాసమైన రాజకీయాలు యాడ నుంచి వస్తాయి. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన 2013 భూసేకరణ చట్టం యథావిధిగా అమలు. కొత్త చట్టాలు తీసుకొస్తామని చెప్ప పాత చట్టాలు ఏమైనా తీసుకొస్తారు వీళ్ళు. ఇవన్నీ డ్రామాలు. ఇది ఒకవేళ అమల్లోకి వస్తే మాత్రం దాని ప్రభావం వేరుంటుంది. ఆదర్శ రైతు విధానాన్ని తిరిగి పునరుద్ధరించి ప్రతి మండలానికి ఒక మార్కెట్ యార్డు ఏర్పాటు. ప్రతి మండలానికి ఒక మార్కెట్ యార్డు అనుకుంటే ఆయన మాట్లాడాడు. మార్కెట్ యార్డ్ అట ప్రతి మండలానికి. గుర్తుపెట్టుకోండి, ప్రతి మండలానికి మార్కెట్ యార్డ్. అంటే మన పంటలు అక్కడనే అమ్ముకోవచ్చు, బయటికి పోవాల్సిన అవసరం లేదు. కానీ దానిపైన కూడా రైతులు కొంచెం దృష్టి పెట్టాలి. ఇంకోటి, వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలను ప్రతి మండల స్థాయిలో ఏర్పాటు. నిర్లక్ష్యం చేసిన వ్యవసాయ సబ్సిడీలను, విత్తన సబ్సిడీ, ట్రాక్టర్లతో పాటు వ్యవసాయ యంత్రాంగాలపై సబ్సిడీ, ఎరువులు సబ్సిడీ, పురుగుల మందులు సబ్సిడీ మొదలైనవి తిరిగి రైతులకు అందజేస్తారు. అంటే ఒకటి మీరు చూసుకోవాలి, కాంగ్రెస్ పార్టీలో ఏదైతే పెస్టిసైడ్స్ కానీ, ఏదైతే విత్తనాలు కానీ, సబ్సిడీస్ అనేది మనకు రాష్ట్రంలో బాగుపడిందంటే ట్రాక్టర్స్ వల్ల. ఆ ట్రాక్టర్ల సబ్సిడీ ఎస్టీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఈ వీళ్ళకి చూసుకుంటే 40% సబ్సిడీ. వీళ్ళకి సబ్సిడీలు ఇచ్చి కార్లు, బండ్లు, విత్తనాల మీద ఏడ సబ్సిడీ ఉంది, పెస్టిసైడ్స్ మీద ఏడ సబ్సిడీ ఉంది, ఎరువుల మీద విపరీతమైన రేటు పెంచుతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. చక్కగా ఎరువులు కూడా దొరకలేని పరిస్థితి, లైన్లో నిలబడుతున్న పరిస్థితి అవపడతా ఉంది. దానిపైన రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. సబ్సిడీలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు గుంట భూమి లేకున్నా కూడా ట్రాక్టర్ని తీసుకొచ్చి సబ్సిడీని పొంది కౌలు చేసుకొని కూడా బ్రహ్మాండంగా వారి జీవితాన్ని కొనసాగించారు. కానీ ఇప్పుడు ఆ సబ్సిడీ లేకుండా పోవడం సిగ్గుచెడు. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇది లేదు మిత్రుల. దీని మీద కూడా అవగాహన తెచ్చుకోవాలి. మొక్కజొన్న పంటకు పూర్వ వైభవం అది కూడా లేదు. వరి ధాన్యం కొనుగోలుతో తేమ శాతం నేపంతో తరుగు తీసే విధానం రద్దు. ఇది ఒకటి అమల్లోకి వచ్చింది. వ్యవసాయ అనుబంధ రంగాలలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల భర్తీ ఒక్కటి కూడా లేదు. అన్ని కాంగ్రెస్ కార్యకర్తలకి అవి చెందుతా ఉన్న పరిస్థితి. నానాటికి అంతరించిపోతున్న సాంప్రదాయ పంటలను, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు మరియు నూనె గింజలు ప్రోత్సహించడానికి మద్దతు ధరతో పాటు మార్కెటింగ్ వ్యవస్థ పటిష్టపరచడం ఇది లేదు మిత్రులారా. నిజంగా ఉన్న పంటలకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకోసారి వేసుకోకండి అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ప్రస్తుత
హైదరాబాద్ మరియు ఇతర ప్రధాన నగర శివారులో కూరగాయల ఉత్పత్తి పాడి పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేకత చర్యలు. సిగ్గు సరే ఉండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ మాట మాట్లాడడానికి. ఏదైతే హైడ్రా పెట్టి చెరువు దూరంలో ఉన్న ఇండ్లను కూడా కూల్చేసి బ్రహ్మాండంగా ఎన్ని 10,000 ఎకరాలు సేకరించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎన్ని ఎకరాలయ్యా? 10,000 ఎకరాలు. 10,000 సేకరించి మొత్తం తన పేరు మీద తమ బినామీల మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. సార్ గారు రిజిస్ట్రేషన్ చేయించుకొని కొన్ని వేల భూములు తన పేరు పైన కబ్జాలకు పాల్పడ్డాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంకొకటి, ప్రస్తుత ప్రభుత్వం సేకరించిన అసైన్ మరియు పోడు భూములకు పట్టా భూములతో సమానం నష్టపరిహారం పునః పరిశీలన. ఇది రాదు కాదు మిత్రులారా. వాళ్ళ అసైన్ భూములు పోడు భూములు అని అంటున్నారు కానీ ఆ భూములు ఇంకా ఎక్కడ అడవుల ప్రాంతాలకు రాలేవాళ్ళు. ఇంకా మొన్న హైదరాబాద్లో ఉన్న అడవులే కూల్చి భూముల్ని తమ పేరు మీద మలుచుకొని వేలాది కోట్ల రూపాయలకు పాల్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఈ ప్రజలకే న్యాయం చేస్తుంది, వాళ్ళకే దోచుకోవడానికి సరిపోతలేదు. ఇంకోటి, ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారంగా ఫార్మాసిటీలు రద్దు. కొడంగల్ పేరు మోగిన ప్రాంతం కొడంగల్ భూముల కబ్జాలు చేస్తుట్లా ఎన్ని భూములు. అదే ఫార్మాసిటీకి మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఫార్మాసిటీ కంపెనీకి సార్ గారు వాళ్ళ అల్లుడి కంపెనీ తీసుకొచ్చి 2,000 ఎకరాలు, ఒకటి కాదు రెండు కాదు 2,000 ఎకరాలు బంజారా ల్యాండ్స్. మీరు చూడొచ్చు ఎవరి ల్యాండ్స్ అది. బంజారా ల్యాండ్స్ని వాళ్ళు బలవంతంగా లాగడం మీరు చూశారు. 2,000 భూముల్ని సేకరించి మరి తమ అల్లుడి కంపెనీకి పెడదామనే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇంకా వీడైనా రద్దు ఎక్కడ చేస్తాడు? రద్దు చేయడు కదా. ఇంకొకటి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వ్యవసాయ రంగ అభివృద్ధి పనులలో ప్రాధాన్యత. ఇది సస్పెన్స్, తెలియని ముచ్చట. నాకు తెలియని ముచ్చట కాదు, వాళ్ళకి తెలియని ముచ్చట. పాల ఉత్పత్తిదారులకు లీటర్ ₹5 ప్రోత్సాహకం. అంటే ఇప్పుడు ప్రస్తుతం 35 నడుస్తుంది కదా, దాన్ని ఇంకో ₹5 పెట్టి ప్రోత్సహిస్తారట. మరి ఉన్న పాల నిన్ననే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఏమనంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలలో దగ్గర సంవత్సరం నుంచి పాల బిల్లులు చెల్లించలేదట. వీళ్ళు పాల పైసలు పెంచుతారు, సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఇక చూసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధర వివరాలు ఒక్కసారి చూడొచ్చు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ మద్దతు చేసిందో మీరు చూడొచ్చు. పూర్తి స్థాయి ఎక్కడ మద్దతు చేస్తూ ఉన్నారు. ఈ మద్దతులు ఎవరి కోసము? జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో మిగిలిపోతా ఉందా? ఏమనడం చూడాలి. చూసుకుంటే పంట వివరాలు, ప్రస్తుత మద్దతు ధర, కాంగ్రెస్ వాగ్దానం. చూడండి, వినండి, ఒక్కసారి క్లారిటీగా వినండి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో చెల్లించబోయే మద్దతు ధర గతంలో 2,000 అంటే రేవంత్ రెడ్డి గారు వడ్లకు ఎంత అన్నాడు, పత్తి పంటలకు ఎంత అన్నాడు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఉండేనాయా అంటే 23,000 నుంచి 35,000 వరకు మిర్చి రేటు ఉండేది. ఇప్పుడు 15,000 అంటే 15,000 కూడా లేదు. పసుపు 12,000, ఎర్ర జొన్నలు 3,500, చెరుకు 4,000, జొన్నలు 2,758 ఉంటే 3,050 రూపాయలు. అబ్బాబ్బా, మేమే పండించిన ఈ ఏడు నేనే పండిస్తే ఎంత తెలుసా జొన్నలకు? ఈ కాంగ్రెస్ నేను అమ్మే రేటు చెప్తున్నా. ఏదైతే జొన్నలు అంటున్నాడు, జొన్నలు నేను అమ్మిన రేటు 5,500 రూపాయలు కింటాకు అమ్మిన. ఒక కింటాకు నేను అమ్మేది, నేను పండించేది 5,500 కింటాకు అమ్మితే రేవంత్ రెడ్డి ఎంత అంటున్నాయా? సిగ్గు శరం ఉందా రేవంత్ రెడ్డి? కొంచెమైనా ఇజ్జత్ ఉండాలి కదా. 3,050 రూపాయలట. చీ ఎంత ఇజ్జతగా బతుకోండి మిత్రులారా. ఇంత తక్కువ కనిష్ట పెడతాడా? నిజానికి మీరు చెప్పాలా దీని గురించి? ఇంత తక్కువ రైతుల్ని మోసం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ అంటే దీంట్లో మొత్తము ఎంత డిఫరెన్స్ ఉంది? డిఫరెన్స్ పరంగా చూసుకుంటే 2,450 రూపాయలు లాభం వాళ్ళకు అన్నట్టుగా. ఇది వ్యవసాయ రంగంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలకు తగ్గట్టుగా. మిగతాది రేపటి ఎపిసోడ్లో, ఈ 420 హామీల రేపటి ఎపిసోడ్ ఏ విధంగా ఉందంటే అది యొక్క విద్యార్థుల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. యువతకి ఏమి ఇస్తాడు, విద్యారంగానికి ఏమి ఇస్తున్నాడు, దాని గురించి మనం క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇది మన వ్యవసాయ రంగానికి,
వ్యవసాయకులకు పండిన పంటలకు రాలిన పంటలకు పంట నష్టపరిహారానికి ఎంత ఇస్తారో క్లారిటీగా మీకు వివరించాను. దీనిపైన మీరు ప్రశ్నించాలా, దీనిపైన కొట్లాడాలా, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చురుకలు చూపించాలి. ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. మనకు రావాల్సినవి మనకు వచ్చేంత వరకు కొట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి రోజున 3వ ఎపిసోడ్ తోటి మళ్ళీ కలుద్దాం.